హాయ్ దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు finvira.com. స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు దాని రిస్క్ గురించి కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు 3 మెయిన్ రిస్క్ గురించి డిస్కస్ చేద్దాం. మొదటిది మార్కెట్ రిస్క్. మార్కెట్ కండిషన్స్ ఎప్పుడూ స్టేబుల్గా ఉండవు. గ్లోబల్ ఈవెంట్స్, ఎకనామిక్ చేంజెస్, పొలిటికల్ డిసిషన్స్ ఇవన్నీ మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఉదాహరణకు 2020 కోవిడ్ టైంలో సెన్సెక్స్ 40% దాకా పడిపోయింది. మీరు ఎంత మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా ఓవరాల్ మార్కెట్ పడితే మీ పోర్ట్ఫోలియో వాల్యూ తగ్గుతుంది. రెండవది కంపెనీ స్పెసిఫిక్ రిస్క్. ఒక్కోసారి మార్కెట్ బాగానే ఉన్నా స్పెసిఫిక్ కంపెనీ పోర్ పర్ఫార్మెన్స్ చూపించవచ్చు. మేనేజ్మెంట్ ఇష్యూస్, ప్రోడక్ట్ ఫెయిలియర్స్, కాంపిటీషన్ ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల కంపెనీ షేర్ ప్రైస్ డ్రాస్టికల్ తగ్గొచ్చు. ఎస్ బ్యాంక్, వోడాఫోన్ ఐడియా లాంటి ఎగ్జాంపుల్స్ మనం చూసాం. స్ట్రాంగ్ కంపెనీస్ కూడా కొలాప్స్ అవ్వచ్చు. మూడోది ఇన్ఫ్లేషన్ రిస్క్. మీ ఇన్వెస్ట్మెంట్ 10% రిటర్న్ ఇచ్చినా ఇన్ఫ్లేషన్ 7% ఉంటే రియల్ రిటర్న్ కేవలం 3% మాత్రమే. లాంగ్ టర్మ్లో ఇన్ఫ్లేషన్ మీ పర్చేసింగ్ పవర్ని తగ్గిస్తుంది. అందుకే ఇన్ఫ్లేషన్ బీటింగ్ రిటర్న్స్ టార్గెట్ చేయాలి. గుర్తుంచుకోండి, రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ లేదు. కానీ ప్రాపర్ రీసెర్చ్, డైవర్సిఫికేషన్ మరియు లాంగ్ టర్మ్ అప్రోచ్తో రిస్క్ని మేనేజ్ చేయొచ్చు. ఎమోషనల్ డిసిషన్స్ అవాయిడ్ చేసి సిస్టమాటిక్గా ఇన్వెస్ట్ చేయండి. రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే finvira.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.